మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. తప్పకుండా దొరుకుతాడమ్మా, నేను పోలీసులకి చెప్పి వెతికిస్తాను కదా అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. ఇక ఆద్య ఏడుస్తూ పక్కకు వస్తుంది. ఇక ఆద్య ఏడుస్తూ ఉంటే అప్పుడే సీను అక్కడికి వస్తాడు. ఆద్య, మామయ్య చెప్పినట్లు మీ నాన్న బతికే ఉంటాడు ఆద్య, నువ్వు బాధపడకు ఆద్య, కిషోర్ మామయ్య తప్పకుండా తిరిగి వస్తాడు అని సీను ధైర్యం చెప్తాడు. నాన్న తిరిగి వచ్చే వరకు ఈ కన్నీరు ఆగదు సీను, అయినా నువ్వు మా నాన్నని చంపబోయావు, అందుకు సాక్ష్యం ఉంది. అలాగే మా నాన్న బతికే ఉన్నాడని సాక్ష్యం చూపించు, బతికే ఉన్నాడని చూపించు అని ఆద్య అడుగుతూ ఉంటుంది. నా దగ్గర సాక్ష్యాలు లేవు ఆద్య అని సీను చెప్తూ ఉంటాడు. ఆధారాలు లేకుండా నిజాన్ని అబద్ధం చేయాలని చూడకు, వెళ్ళు ఇక్కడి నుంచి, నా ముందు ఉండకు అని వెళ్ళు అని ఆద్య ఇక చిరాగ్గా అరుస్తూ ఉంటుంది. ఇక దానికి సీను చాలా బాధపడుతూ ఉంటాడు. రఘురామ్ కిషోర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సెడ్జి నగలతో బాక్స్ పట్టుకొని అక్కడికి వస్తాడు. ఏంటి సెడ్జి ఇలా వచ్చారు, మీకు ఏమైనా డబ్బులు ఇవ్వాలా, వ్యాపారం ఎలా సాగుతుంది అని అడుగుతూ ఉంటాడు రఘురామ్. అయ్యో అది కాదండి, డబ్బులు ఎప్పుడో ఇచ్చేశారు, మీరు మీ చేతులతో ఓపెనింగ్ చేశారు కదా, లక్షణంగా సాఫీగా జరిగిపోతుంది వ్యాపారం. ఇవ్వకోండి, రామలక్ష్మి పెళ్లి గురించి నగలు మెరుగు పెట్టమని జానకమ్మ గారు ఇచ్చారు కదా, ఈ నగలన్నీ విచ్చి వెళ్తామని వచ్చాను, జానకమ్మ గారు ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. లోపల పనిలో ఉన్నట్టుంది అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. సరేనండి, ఇవ్వకోండి నగలు అని ఆ నగల బాక్సులన్నింటినీ అక్కడ టేబుల్పై పెట్టేసి సెడ్జి వెళ్ళిపోతాడు. జానకి, రామలక్ష్మి ఎక్కడ అని రఘురామ్ పిలుస్తూ ఉంటాడు. లోపల గదిలో ఉందండి అని జానకి చెప్తూ ఉంటుంది. ఈ నగలు సెడ్జి ఇచ్చేసి వెళ్ళాడు, ఈ నగల్ని నేను రామ చేతికి నా చేతులతోనే ఇస్తాను అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. నేను ఇస్తానులేండి అని జానకి చెప్తూ ఉంటుంది. రామతో నేను మాట్లాడాల్సి ఉంది కూడా జానకి అని నగల బాక్సులు పట్టుకొని రఘురామ్ వెళ్తాడు. ఇక జానకి బాగా టెన్షన్ పడుతూ చూస్తుంటుంది. ఏంటి పెద్దమ్మ, ఎందుకలా టెన్షన్ పడుతూ పెదనాన్న వెళ్తుంటే చూస్తున్నారు అని ఆద్య అడుగుతూ ఉంటుంది. ఇందాక కంసాలి వచ్చి రామలక్ష్మి పెళ్ళికి మెరుగులు పెట్టిన నగలన్నీ ఇచ్చేసి వెళ్ళారమ్మా, ఇప్పుడు ఆ నగలను తీసుకొని మీరు పెదనాన్న రామలక్ష్మి చేతికి ఇవ్వడానికి వెళ్తున్నారు అని జానకి చెప్తూ ఉంటుంది. అయితే ఎందుకు పెద్దమ్మ టెన్షన్ పడుతున్నారు, నగలు ఇస్తారు పెదనాన్న అంతే కదా అని ఆద్య చెప్తూ ఉంటుంది. రామ పెళ్ళి వద్దన్న విషయం నేను ఇంకా మీ పెదనాన్నకి చెప్పలేదమ్మా, ఇప్పుడు రామలక్ష్మి నేరుగా మీ పెదనాన్నతోనే పెళ్ళి వద్దని చెప్తే అని జానకి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. అవును కదా, రామ చెప్పనని చెప్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆద్య అనుకుంటుంటుంది. పద పెద్దమ్మ, రామలక్ష్మి పెళ్ళి వద్దని చెప్పకుండా ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం అని ఆద్య చెప్తూ ఉంటుంది. అలాగేనని జానకి ఆద్య ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. అప్పుడే రఘురామ్ రామలక్ష్మి అని గదిలంతా వెతుకుతూ ఉంటారు. రామలక్ష్మి గదిలో లేకపోవడంతో కిందికి వస్తాడు. ఏంటి జానకి, రామలక్ష్మి గదిలో ఉందని చెప్పావు, గదిలో ఎక్కడ లేదే అని రఘురామ్ జానకిని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆద్య, పెదనాన్న పెళ్ళి దగ్గరే వస్తుంది కదా, ఫ్రెండ్స్తో చెప్పేసి వస్తానని నాతో చెప్పి వెళ్ళింది అని ఆద్య చెప్తూ ఉంటుంది. అవునా, అయితే ఈ నగల్ని రామలక్ష్మికి నువ్వే ఇచ్చేయలే జానకి అని రఘురామ్ వాటిని జానకి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. రామలక్ష్మి గదిలో లేనందుకు గండం గడిచిపోయింది ఆద్య అని జానకి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు రామలక్ష్మి రేపైనా చెప్పేస్తుంది కదా పెద్దమ్మ, ఎప్పటికైనా పెద్దనానికి తేలాల్సిందే కదా, కాబట్టి రామలక్ష్మికి నచ్చ చెప్పడము పెద్దనానికి చెప్పడము ఏదో ఒకటి చేస్తే మంచిది అని ఆద్య చెప్తూ ఉంటుంది. ఈ పెళ్ళి పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయితే కాదు కదా, రామలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది కదా, మరి ఎందుకు పెళ్ళి వద్దని చెప్తుంది, అసలు ఏం చేస్తుందో, ఎందుకు ఇలా మాట్లాడుతుందో ఏమీ అర్థం కావటం లేదే, చెప్తే ఇంక దానికి కోపం, చెప్పకపోతే ఈయనకు కోపం, ఈయన అనేది ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని జానకి చెప్తూ ఉంటుంది. బాధపడక పెద్దమ్మ, రామలక్ష్మికి నేను నచ్చ చెప్తాను అని ఆద్య చెప్తూ ఉంటుంది. అస్మిత ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది ఒక చోట. అప్పుడే రామలక్ష్మి అస్మిత దగ్గరికి వస్తుంది. హాయ్ రామలక్ష్మి, నీకు నా మీద చాలా కోపంగా ఉంది కదా, వస్తావో రావో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో అని అస్మిత చెప్తూ ఉంటుంది. ముందు ఎందుకు రమ్మన్నావో అది చెప్పు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే అస్మిత ఏడుస్తూ రామలక్ష్మి అంటూ రామలక్ష్మి కాళ్ళు పట్టుకుంటుంది. ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అసలు నువ్వు వస్తావని అనుకోలేదు, నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అస్మిత చెప్తూ ఉంటుంది. ముందు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావో అది చెప్పు అని ఎందుకు రమ్మన్నావో కూడా చెప్పు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను లైఫ్లో ఎవరి కాళ్ళు కూడా ఇలా పట్టుకోలేదు, యాక్చువల్లీ నేను మా అమ్మ నాన్న కాళ్ళు కూడా టచ్ చేయలేదు తెలుసా, లైఫ్లో ఫస్ట్ టైం నీ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. నిన్ను బాధ పెట్టినందుకు ఆ దేవుడు నాకు బాగానే బుద్ధి చెప్పాడు, నువ్వే నన్ను కాపాడాలి రామలక్ష్మి, నువ్వే నా జీవితాన్ని నిలబెట్టాలి రామలక్ష్మి అని అస్మిత ఇక ఏడుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నీ జీవితాన్ని నిలబెట్టడం ఏంటి అని
రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు తలుచుకుంటే చదువుని, ఆటని, దేన్నైనా కూడా కొనగలవు, అలాంటిది నేను నీకేం సహాయం చేయగలను అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు చెప్పింది అన్నది అంతా కూడా నిజమే రామలక్ష్మి. టాలెంట్తో సాధించగలిగేదంతా కూడా నేను డబ్బుతోనే సాధించాను. డబ్బుతో ఏదైనా కొనగలమన్న అహంకారంతో ఇన్ని రోజులు నేనున్నాను. కానీ డబ్బుతో కొనలేనివి కూడా ఉన్నాయని నాకు ఎప్పుడే అర్థమైంది. అందుకే నేను నీ కాళ్ళు పట్టుకున్నాను. నా కడుపులో ఉన్న బేబీ నువ్వే కాపాడాలి రామలక్ష్మి అని అస్మిత చెప్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి సాకై చూస్తూ ఉంటుంది. ఏంటి ఏమన్నావు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఉన్నది నేను అన్నది నిజమే రామలక్ష్మి. నాకు ఎంతో ఇష్టమైన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. శౌర్య వల్ల నేను తల్లినవుతున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి సాకి అలాగే చూస్తుంటుంది. నువ్వు ఆ రోజు బెడ్ పైన అలా చూసావు కదా, మేమిద్దరం నీకు అంటపడ్డాం. అదే ఫస్ట్ టైం. కానీ మేము అలా కలుసుకోవడం చాలాసార్లు జరిగిపోయింది. అప్పటికే ఆ రోజే చెప్పాను కదా నీకు, మేమిద్దరం సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నామని. కానీ శౌర్య సార్ నేను నీకు చెప్తానంటే అడ్డుపడ్డాడు. నీకు భయపడి మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత 5 years తర్వాతే పిల్లల్ని కనాలని అనుకున్నాము. కానీ లాస్ట్ టైం శౌర్య నేను వద్దంటున్నా కూడా నన్ను బలవంతం చేశాడు. నాకు డౌట్ వచ్చి నేను డాక్టర్ని కలిశాను. తను టెస్ట్ చేసి నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి నేను షాక్ అయ్యాను. వెంటనే ఈ విషయం శౌర్యకు కూడా చెప్పాను రామలక్ష్మి. పెళ్లి కాకముందే నేను తల్లినైతే అందరి దగ్గర నేను బ్యాడ్ అవుతాను. అందుకే మనం త్వరగా పెళ్లి చేసుకుందామని కూడా శౌర్యకి చెప్పాను రామలక్ష్మి అని అస్మిత అంటూ ఉంటుంది. లేదు, నువ్వు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, నేను నమ్మను. శౌర్య సార్ అలాంటి వాడు కాదు అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. లేదు రామలక్ష్మి, ఇవన్నీ కూడా నిజాలే. 2 రోజుల్లో నాకు రామలక్ష్మికి పెళ్లి ఉంది. ఇప్పుడు నేను పెళ్లి వద్దని చెప్తే రామలక్ష్మి వాళ్ళ నాన్న నన్ను చంపేస్తాడు. అస్మిత, కొన్ని రోజులు ఆగు. ఈలోపు మా ఇద్దరి పెళ్లి అయిపోతుంది. ఆ తర్వాత ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తాను అని శౌర్య నాతో చెప్పాడు రామలక్ష్మి అనే అస్మిత అన్ని అబద్ధాలు చెప్తుంటుంది. శౌర్యకి నేనంటే ప్రేమ ఉంది, నన్నే పెళ్లి చేసుకోవాలని కూడా ఉంది. కానీ మీ నాన్న అంటే భయపడి నన్ను పెళ్లి చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నాడు రామలక్ష్మి. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నానని నువ్వు తప్పుగా అర్థం చేసుకోక రామలక్ష్మి. శౌర్య సారికి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు రామలక్ష్మి. నిజం నీ కళ్ళ ముందు ఆ వీడియో రూపంలో కనపడుతుంది కదా. అలాంటప్పుడు శౌర్య సార్ని పెళ్లి చేసుకున్నా కూడా నీకే కదా నష్టం. ఇలాంటి పరిస్థితుల్లో శౌర్య సార్ని నువ్వు పెళ్లి చేసుకోవడం అవసరమా? పెళ్లి చేసుకోకపోతే నాకు నష్టం. ఈ విషయం డైరెక్ట్గా మీ నాన్నకి చెప్పి ఈ పెళ్ళి ఆపుదామనుకుంటే ఆయన కోపంలో శౌర్య సార్ని ఎక్కడ చంపేస్తాడన్న భయంతో నేను ఈ విషయాన్ని, నా ప్రెగ్నెన్సీ విషయాన్ని మా అమ్మ నాన్నకు కూడా చెప్పలేదు రామలక్ష్మి. తెలిస్తే వాళ్ళెంత భయపడతారో. వాళ్ళకి నిజం తెలిస్తే ముందు నన్ను అబార్షన్ చేయించుకోమని చెప్తారు. అది కరెక్టా చెప్పు అని అస్మిత ఇక నటిస్తూ ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్ కాదు అని రామలక్ష్మి ఇక బాగా ఏడుస్తుంటుంది. కరెక్ట్ కాదని నాకు కూడా అనిపిస్తోంది. నువ్వు లేదన్నావంటే మాత్రం మీ నాన్న కోపానికి ముందుగా సార్ చచ్చిపోతాడు. ఆ బాధతో నేను కూడా చచ్చిపోతాను. అప్పుడు నా కడుపులో ఉన్న బేబీ కూడా నాతో పాటే చచ్చిపోతుంది రామలక్ష్మి అని అస్మిత ఇక చాలా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ప్లీజ్ రామలక్ష్మి, హెల్ప్ చేయి రామలక్ష్మి అని అస్మిత నటిస్తూ చెప్తూ ఉంటుంది. 3 ముళ్ళ 3 ప్రాణాల అన్నది నీ చేతిలోనే ఉంది. ఆలోచించుకో రామలక్ష్మి, ఆలోచించుకో అని అస్మిత ఇక ఏడుపు నటిస్తూ అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. ఇక రామలక్ష్మి బాగా ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. సీను, వెంకట్రావు ఇద్దరు మందు కొడుతూ ఉంటారు. ఒరే నాన్న, ఎంత మనసు బాగోలేకపోతే మాత్రం ఎక్కడైనా బాబు కొడుక్కి ఇలా ముందు గ్లాస్లో పోసిస్తారా? నీ మనసు బాగోలేదని నేను చూడలేక ఇలా నీకు ముందు పోసిస్తున్నాను రా. రే నాన్న, తాగరా సీను, తాగు అని వెంకట్రావు ఇస్తూ ఉంటాడు. గ్లాస్తో తాగకుండా సీను ఇక బాటిల్తోనే తాగేస్తుంటాడు. రే, ఎంత మనసు బాగోలేకపోతే మాత్రం ఇలా లివర్ పాడేటట్టు తాగకూడదురా సీను, మెల్లమెల్లగా కొంచెం సిప్ చేస్తూ తాగలరా అని వెంకట్రావు అంటూ ఉంటాడు. అక్కడ ఆద్య నన్ను అపార్థం చేసుకుందని నేను బాధపడుతూ ఉంటే ఏంటి నాన్న నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నేను మనిషి ప్రాణాలు తీసేంత క్రూరుల్లా కనిపిస్తున్నానా? నేను అలాంటి వాడినానా అని సీను అడుగుతూ ఉంటాడు. రే సీను, నువ్వు మంచివాడివిరా, కానీ ఆద్య నిన్ను అపార్థం చేసుకుంటుంది. మనసు కలిసి చోటే ఇలాంటి అబద్ధాలు వస్తుంటాయిరా అని వెంకట్రావు అంటాడు. అసలు నేను కిషోర్ మామయ్య ప్రాణాలు తీయలేదని ఆద్యని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావటం లేదు నాన్న అని సేను చెప్తూ ఉంటాడు. రే, మీ ఇద్దరు పెళ్ళి నేను చేస్తాను కదరా, నేను సెట్ చేస్తాను కదా అని వెంకట్రావు అంటూ ఉంటాడు. నీకు నిజంగా బుర్ర పనిచేయడం లేదు నాన్న. నువ్వు మా పెళ్లి చేయడం ఏంటి, నువ్వు సెట్ చేయడం ఏంటి? అసలు నీకు బుర్ర ఉందా? అది చూసుకో అని సీను అడుగుతూ ఉంటాడు. లేదురా, ఆద్య నిన్ను పెళ్లి చేసుకునేలా నేను సెట్ చేస్తాను కదా అని వెంకట్రావు అంటూ ఉంటాడు.
అయ్యో నాన్న, కుదిరితే నా చేతికి బేడీలు వేసి నన్ను జైలుకి పంపిస్తుంది, కానీ నన్నెందుకు ఆద్య పెళ్లి చేసుకుంటుంది? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని సీను అడుగుతూ ఉంటాడు. రే, నేను ఒక పని చేస్తాను రా, చూస్తూ ఉండు, ఆద్య నిన్ను పెళ్లి చేసుకుంటుంది అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు.